హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అలాగే పారామెడికల్ కోర్సెస్కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మెయిన్గా నిమ్స్ నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్. అంటే మనకి నిమ్స్ అనేది ఒక ఆటోనమస్ బాడీ, గవర్నమెంట్ ఫండింగ్తో నడుస్తుంది. సో మనకి ఇందులో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సపరేట్గా ఎంసెట్తో సంబంధం లేకుండా ఎంసెట్ ర్యాంక్ బేస్ మీద మనకి కౌన్సిలింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో 1-2 సార్లు వీడియో చూడండి, ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇది మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అలాగే అలైడ్ కోర్సెస్కి సపరేట్గా మనకి డేట్స్ అనేది ఇస్తారు. అంటే డేట్లు అనేది కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడం, అప్లై చేయడం డేట్స్ అనేది సపరేట్గా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి నిమ్స్ వెబ్సైట్లో. ఇక్కడ 28 జూన్, ఈ మంత్ 28 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది 2 జూలై వరకు, 2 జూలై ఈవినింగ్ 5 PM లోపు మీరు నిమ్స్ ఆఫీస్కి బై పోస్ట్ ద్వారా లేదా బై పర్సన్ మీరు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే పోస్ట్ ద్వారా అయినా పంపొచ్చు. సో ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది ఆగస్టు 18 రోజున ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 21 రోజున ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అంటే అప్లై చేసిన వాళ్ళ ర్యాంకింగ్ని బేస్ చేసుకొని మనకి ఆర్డర్ అనేది ఇస్తారు. సో ఆర్డర్తో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ లిస్ట్ మనకి. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎలిజిబిలిటీ, కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, 100 సీట్స్కి సంబంధించి 1:2 రేంజ్లో మనకి 200 మెంబర్స్నా, 250 మెంబర్స్నా లేదా 500 మెంబర్స్నా ఇలా పిలుస్తారు. సో అది ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది 21 ఆగస్ట్ రోజున రిలీజ్ చేస్తారు. అలాగే ఎవరైతే ఆ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. లిస్ట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ లెటర్, సో కౌన్సిలింగ్ లెటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 25 ఆగస్ట్ నుంచి కౌన్సిలింగ్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి 30 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ కౌన్సిలింగ్ లెటర్ తీసుకొని మీరు నిమ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. 30 ఆగస్టు నుండి ఏ రోజు నుంచి ఎప్పటి వరకు వెళ్ళాలనేది మళ్ళీ కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తామని చెప్పారు. సో ఇది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి. ఫిజియోథెరపీ, బీపీటీ కోర్సెస్కి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి 28 సేమ్ మనకి డేట్స్, అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 2 జూలై వరకు సబ్మిట్ చేయాలి. 28 జూన్ అంటే ఈ మంత్ 28 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. అప్లై చేసిన హార్డ్ కాపీ వచ్చేసి 2 జూలై వరకు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వాళ్ళకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 4th ఆగస్ట్ రోజున రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ 9th ఆగస్టున రిలీజ్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లిస్ట్ అనేది 9th ఆగస్ట్ రోజే రిలీజ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ లెటర్, సో అంటే ఎవరెవరు కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు అనేది ఈ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ మనకి కౌన్సిలింగ్ లెటర్స్ అని రిలీజ్ చేస్తారు 12th ఆగస్ట్ రోజున. అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి 16th ఆగస్ట్ నుంచి. సో మీకు బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి 30 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. అంతకంటే ముందే మనకి బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది బీపీటీకి సంబంధించి కోర్సెస్. అంటే పారామెడికల్ కోర్సెస్, రేడియాలజీ, అనస్థీషియా వీటికి సంబంధించి. సో మనకి సేమ్ అప్లికేషన్ 28 ఆగస్ట్ వరకు అప్లికేషన్ చేసుకోవాలి. 2 జూలై వరకు హార్డ్ కాపీ అనేది, అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాలి. దాంతోపాటు మనకి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అది కూడా ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ వచ్చేసి 8th సెప్టెంబర్ రోజున, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 12th సెప్టెంబర్ రోజున, ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసి 12th సెప్టెంబర్ రోజున రిలీజ్ చేస్తారు. సో బీఎస్సీ నర్సింగ్ మనకి ఆగస్టులో ఉంది, అలాగే బీపీటీ కూడా ఆగస్టులో ఉంది. ఇది మాత్రం సెప్టెంబర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 15th సెప్టెంబర్ రోజున కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కోర్సెస్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి, కౌన్సిలింగ్ లెటర్ మనకు 15th రోజున ఇస్తారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి 20 సెప్టెంబర్ రోజున మనకి కౌన్సిలింగ్ అనేది పిలవడం జరుగుతుంది. సో ఇది అలైడ్ కోర్సెస్ అంటే పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి డీటెయిల్స్.
సో ఈ కౌన్సిలింగ్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసిన ఫామ్ అనేది ప్రింట్ తీసుకొని దానికి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఆ డాక్యుమెంట్స్ మీద మీరు సైన్ చేయాలి. సో మీకు సెల్ఫ్ అటెస్టెడ్ అని ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ మీద మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసి దాన్ని బై పోస్ట్ ద్వారా కానివ్వండి. సో ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ హార్డ్ కాపీ ఆన్లైన్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ డీటెయిల్స్ ప్రాస్పెక్ట్ అనెక్సర్ 1. సో అనెక్సర్ 1లో ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఉంది. ఇక్కడ చూడండి, బై పోస్టల్ ఇండియా పోస్టల్ సర్వీసెస్ యాజ్ టు రీచ్ ద అసోసియేట్ డీన్ అకాడమిక్ టు 2nd ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ పంజాగుట్ట. సో ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ పంజాగుట్టకి మీరు బై పోస్ట్ ద్వారా కానివ్వండి లేదా ఇన్ పర్సన్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బై పోస్ట్లో పంపించారనుకోండి, అది 2nd జూలై వరకు రీచ్ అయ్యేలా పంపించాలి.